మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 59ని పరిశీలిద్దాం. స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ ఇంద్రియ నిగ్రహం ఎలా సాధ్యమో శ్రీకృష్ణుడిక్కడ అత్యంత ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఇంద్రియాలను బలవంతంగా నియంత్రించడానికి ప్రయత్నించే వ్యక్తి ఉపవాసం వంటి పద్ధతుల ద్వారా భోగవస్తువులకు దూరంగా ఉండవచ్చు. కాని అలా చెయ్యడం వల్ల కేవలం భౌతికంగా మాత్రమే వాటిని దూరం పెట్టినట్టవుతుంది. అతని మనసులో ఆ విషయాల పట్ల రుచి అంటే కోరిక మాత్రం మిగిలే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి పరమాత్మ తత్వాన్ని అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతాడో అప్పుడు ఆ లౌకికమైన కోరికలు కూడా పూర్తిగా నశించిపోతాయి. ఉన్నతమైన రుచి చూసినప్పుడు తక్కువ స్థాయి రుచి దానంతట అదే ఆకర్షణను కోల్పోతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇంద్రియ నిగ్రహమనేది కేవలం అణిచివేయడం కాదు, అది ఒక పరివర్తన. మన కోరికలను బలవంతంగా అణిచివేస్తే అవి మరింత బలంగా తిరిగి వస్తాయి. కాని మన చేతనను ఉన్నతమైన దానివైపు మళ్లిస్తే ఈ చిన్న చిన్న కోరికలు వాటంతట అవే ప్రాముఖ్యతను కోల్పోతాయి. ఇది నిరాశతో కూడిన త్యాగం కాదు, ఆనందంతో కూడిన ఉన్నత స్థాయికి ఎదగడం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏదైనా చెడు అలవాటును మానుకోవడానికి కేవలం దానితో పోరాడటం కాకుండా దాని స్థానంలో ఒక మంచి అలవాటును అలవరుచుకోవాలి. ఉదాహరణకు, మన సమయాన్ని వృధా చేసే పనుల నుండి దృష్టి మరల్చి భగవంతుని నామస్మరణ, ధ్యానం, సేవ వంటి పనులలో మనసును లగ్నం చెయ్యాలి. ఆ దివ్యానందాన్ని రుచి చూసినప్పుడు ఇతర ఆకర్షణలు వాటంతట అవే సన్నగిల్లుతాయి. చీకటిని తరిమికొట్టడం కన్నా ఒక దీపాన్ని వెలిగించడం ఉత్తమం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.